ఈరోజు మనం ఒక బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాము. ఎన్ని డేస్ ఎన్ఐసిలో ఉందో తెలుసా? ఈ బేబీ ఒక 76 డేస్. 76 డేస్ ఈ బేబీ ఎందుకు ఎన్ఐసిలో ఉందో తెలుసా? ఈ బేబీ 7వ నెలలో పుట్టింది. ఎంత బర్త్ వెయిట్ ఎంత అంటే ఓన్లీ 750 గ్రామ్స్. 750 గ్రామ్స్ వెయిట్తో బేబీ పుట్టి చాలా స్ట్రగుల్ అయ్యి ఎన్ఐసిలో ఇంక్యుబేటర్లో ఉంచాము, వెంటిలేటర్ పెట్టాము, సర్ఫాక్టెంట్ ఇచ్చాము. తర్వాత మెల్లగా వెంటిలేటర్ మీద నుంచి ఎన్ఐవి మీదకి షిఫ్ట్ చేసాము. ఎన్ఐవి మీద నుంచి సిప్యాప్ టు హెచ్ఎఫ్ఎన్సి నుంచి రూమ్ ఎయిర్కి వచ్చిందనమాట. చాలా సార్లు ఫీడ్ ఇస్తుంటే ఫీడింగ్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. సో ఫీడ్ ఆపటం, మళ్ళీ రీస్టార్ట్ చేయటం, ఇలాంటివి చాలాసార్లు చేయాల్సి వచ్చింది. కాకపోతే ఈ బేబీకి లక్కీగా ఫార్చునేట్గా ఏంటంటే బ్రెయిన్లో బ్లీడ్లు అవ్వలేదు. పీడిఏ అనే ప్రాబ్లం ఉంటుంది అనమాట ప్రీటర్మ్ బేబీస్కి, అది రాలేదు. తర్వాత ఎన్ఈసి అంటాం, అది కానీ సెప్సిస్ కానీ వేరే ఇతరత్ర ప్రీటర్మ్ బేబీస్కి ఎక్స్పెక్ట్ చేసే కాంప్లికేషన్స్ ఏమీ రాలేదు. సో లక్కీలీ ఈ బేబీ స్మూత్గా వెళ్ళింది. తర్వాత ఫీడ్ బాగా తీసుకుంటుంది. ఇప్పుడు మదర్ ట్రైన్ అయ్యారు, మదర్కి ఏఎంసీలు ఇస్తూ ఉన్నారు, ఆయిల్ మసాజులు చేస్తున్నాం, అన్ని డెవలప్మెంటల్లీ సపోర్టివ్ కేర్ ఇచ్చి చక్కగా చూసుకొని ఇప్పుడు 76వ రోజు కరెక్టెడ్ జెస్టేషనల్ ఏజ్ అంటాం, 38 వీక్స్ వచ్చిన తర్వాత 2 kgs వెయిట్ వచ్చిన బేబీని చక్కగా న్యూరలాజికల్లీ స్టేబుల్గా ఉన్న బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాం అనమాట. సో ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ పుట్టారు, మరీ 6th మంత్లో డెలివరీ అయ్యారు, 7th మంత్లో డెలివరీ అయ్యారు, వెయిట్ చాలా తక్కువ ఉన్నారు, ఓన్లీ 600 గ్రామ్స్ 700 గ్రామ్స్ అని వరీ అవ్వే పేరెంట్స్ అందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలని చెప్పాను నేను. ఇలా ఎంతమందో బేబీస్ని మేము డిశ్చార్జ్ చేశాము. అందరూ చాలా థ్రైవింగ్ వెల్ అండ్ న్యూరలాజికల్గా కూడా ఏ డెఫిసిట్స్ లేవు, చాలా బాగున్నారు.